ఆహారం సిద్ధపాటు చేసే పద్ధతి అన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా నీట్ గా చేస్తారు. ఇక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉంది. వండేవారు గాని వడ్డించేవారు గాని వేల ప్రజలు తరలి వస్తున్నా కూడా అలుపు లేకుండా ఇబ్బంది లేకుండా ఎంతో ఆశతో వండి పెడుతున్నారు, ప్రేమగా పలకరిస్తున్నారు. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతో మంది జనానికి ఏ ఒక్కరికి కూడా అన్నం మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి లేటుగా వచ్చినా ముందొచ్చినా ఎప్పుడొచ్చినా కూడా ఆహారం అందరికి సమృద్ధిగా ఇస్తున్నారు. బెల్లంపల్లిలో ఇంత ఏళ్ళ మందికి ఇంత అద్భుతమైన భోజనం పెడుతున్నారు. ఇక్కడ ఏ పని చేసినా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంత మంది కూడా సమృద్ధిగా భోజనం చేస్తున్నాము. ఇన్ని వేల మందికి భోజనం ఎంతో చక్కగా, చాలా వేల మంది ఉన్నారు. అసలు నలుగురికి ఇంట్లో రోజు భోజనం అందించాలంటే ఎంతో కష్టమవుతుంది. అలాంటిది వేల మంది ప్రజలకు ఒక క్రమశిక్షణలో మంచి భోజనము. నేనైతే చాలా ఆశ్చర్యపోతున్నా ఈ యొక్క ప్రాంగణంలో అటు చూస్తూ.